గారిని సెంటర్లో కూర్చోబెట్టండి. అక్కడ ఆయన్ని హీరోయిన్ దగ్గర కూర్చోబెట్టండి. ఆయన ఎక్కడుంటే అక్కడే సెంటర్ సార్. అది కానీ త్రినాథరావు గారితో పనిచేసేసరికి పంచులు వచ్చినాయి చూసారా? అబ్బా. సో కంగ్రాట్స్ ది హోల్ టీమ్ అండి. ట్రైలర్ బాగుంది. కాదు, ఆయన డైలాగ్ వేశారు, జ్వరం మీ ఇంట్లో ఉంటే డోలో మా ఇంట్లో ఉంది అని. అలాగే సినిమా థియేటర్లో ఉంటే ప్రేక్షకులు ఇంట్లో ఉండకుండా ఉండాలి. థియేటర్లో సినిమా ఉండాలి, థియేటర్ నిండా జనం ఉండాలి అని కోరుకుంటున్నాం. ఎందుకంటే ట్రైలర్ చాలా బాగా వచ్చింది. సో తెల్లవారుజామున 3ంటికి లేచి వెళ్ళకపోయినా 10ంటికి లేచి థియేటర్కి వెళ్ళాలండి. ఓకే ఓకే. సో ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్ అండి. ఓకే, థ్యాంక్ యూ. రాజేష్ గారు, అనిల్ గారు, రాజేష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ ఎంటర్టైనింగ్గా చాలా బాగుందండి. ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమాకి సంబంధించి ముందు 21st డేట్ అనుకున్నారు, ఇప్పుడు 26th వేశారు. అండ్ ఇంత హరీబరీగా కొంచెం మీ ప్రమోషన్స్ కూడా మీకు టైం లేకుంది. సో హరీబరీగా నడుస్తుంది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా. సో ఇంత హరీబరీగా రిలీజ్ చేయడానికి ఏంటి రీజన్? ఏమైనా ప్రెషర్స్ ఉన్నాయా మీకు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి? చాలా ప్రెషర్స్ ఉన్నాయండి సినిమా సూపర్ హిట్ అవ్వాలని. సో హరీబరీగా అనేది సినిమా లేకపోతే ఇండస్ట్రీలో అది సినిమా కాదు. క్లియర్గా చెబుతాం. లాస్ట్లో ఎనీ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ అంతా కూడా ఎందుకు జరుగుతూ ఉంటుంది హరీబరీగా? హరీబరీ కాదండి, లాస్ట్ మూమెంట్ వరకు చెక్కుతూ ఉంటాం, ఏదో ఏదో ఉంది, ఇంకా ఏదో చేయాలి, ఇంకో అంతే. అంటే ఈ సినిమాకి సంబంధించి ఇంకా ప్రమోషన్స్కి ఎక్కువ స్పేస్ ఉంటే బాగుండేది, ఇంకొంచెం జనాల్లోకి వెళ్ళేది అనిపించిందా మీకు ఏమన్నా? అంటే బాగా హెక్టిక్ అయిపోయింది కదా మీకు. ఆల్వేస్ దేర్ అండి, డిపెండ్స్ ఆన్ ద డేట్. ఇప్పుడు శివరాత్రి రావాలంటే ఇంకో సంవత్సరం ఆగాలండి. డేట్ కోసం అని చెప్పేసి కొన్ని కష్టపడాలి అంతే. ఇట్స్ నాట్ హరీబరీ. మామూలుగా 8 గంటలు పనిచేసేది మా వాళ్ళు 20 గంటలు పనిచేస్తున్నారు. త్రినాథ్ గారు, మీరు ఏం మాట్లాడతారా అని చెప్పి అక్కడ యాంకర్, హీరోయిన్లు, సోషల్ మీడియాలో మీ అభిమానులు చాలా అంటే చాలా ఆత్రంగా వెయిట్ చేశారు. అండ్ నా టెన్షన్ ఏంటి తెలుసా అండి, అక్కడ మిక్సింగ్ అవుతుంది, వాళ్ళు అక్కడ ఏం చేసేస్తారో అని టెన్షన్ పడుతున్నా. ఇప్పుడు నేను లేట్గా రావడానికి కూడా కారణం అదే. మళ్ళీ నేను అడిగితే అక్కడ ఏం మిక్స్ చేసేస్తారా అని టెన్షన్ పడుతున్నా. అదే మీ మిక్సింగ్ మిస్ అయ్యాం. అది మీరు స్పీచ్ కాకుండా డైరెక్ట్ Q&A అనేటప్పటికి అదొక డిసప్పాయింట్మెంట్. మొత్తం మీడియా దగ్గర నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు మీ మీద 100 కళ్ళతో. కావాలంటే 5 minutes తర్వాత ఎక్స్ట్రా ఇస్తామండి. సో లాస్ట్ టైం రవితేజ గారితో మీ సినిమా గురించి రకరకాలుగా ఏ ఒపీనియన్ ఉన్నా సరే ఒక రకమైన మ్యాజిక్ పార్ట్లో శ్రీలీల గారితో ఒక మ్యాజిక్ చేసేసి పాస్ అయిపోయారు. ఈసారి ఏంటి ఆ మ్యాజిక్ ఏముంది మజాకాలు? సార్ చెప్తాను సార్. ఇప్పుడు నేను యాజ్ ఏ డైరెక్టర్గా సీన్ లొకేషన్లో తీస్తున్నప్పుడు ప్రతి సీన్లో ఏదో ఒక మ్యాజిక్ అయితే కానీ అది వర్కౌట్ అవ్వదని బిలీవ్ చేస్తాను. మార్నింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ మ్యాజిక్ జరిగేటంత వరకు డల్గా ఉంటాం. వన్స్ ఆ మ్యాజిక్ జరిగిపోయింది, ఆ సీన్ పండేసింది అనుకుంటా. ఎందుకంటే మ్యాజిక్ని ఎక్కువ నమ్ముతా. ఎందుకంటే చిన్నప్పుడు ఎక్కువ మ్యాజిక్లు చూసేవాడిని స్కూల్లో. సో కాబట్టి ప్రతి సినిమాలో కూడా ఏదో మ్యాజిక్ జరగాలి అని అనుకుంటా. అలా జరుగుతున్నాయి, ప్రతి సినిమాలో జరుగుతూ వచ్చింది. ఇందులో కూడా ఎక్సలెంట్ మ్యాజిక్ జరుగుతుంది, జరిగింది కూడా ఆల్రెడీ మాకు తెలుసు. కాబట్టి శివరాత్రి నాడు ఇంకా డబుల్ మ్యాజిక్ జరుగుద్ది, పెద్ద బ్లాక్ బస్టర్ అవుద్ది. త్రినాథ్ గారు, సార్ ఎవరు ట్రైలర్ బాగుంది, ట్రైలర్ చాలా బాగుంది. ఎవరు ఊహించని ట్విస్ట్ అన్నారు, ఏమిటది? ఎవరు ఊహించని ట్విస్ట్ అని చెప్పారు కదా ట్రైలర్లో, ఎవరు ఊహించుకోలేని ట్విస్ట్ అన్నారు కదా, ఏమిటది? ఊహించుకోలేని ట్విస్ట్ అంటే అది ఇప్పుడు చెప్తే ట్విస్టే ఉంటుందండి. సినిమాలో చూస్తేనే ట్విస్ట్. సార్, ఈ సినిమా కథ రాసుకున్నప్పుడు ఇద్దరు హీరోల కోసం రాసుకున్నట్టుగానే మనకి ట్రైలర్ చూసినా, సాంగ్ చూసినా, ఏం చూసినా ఈక్వల్గా రావు రమేష్ గారికి ఉన్నది. అంటే ఇద్దరు హీరోల కోసం కథ రాసుకున్న కథని వీళ్ళిద్దరితో చేశారా? రావు రమేష్ గారు కూడా వన్ ఆఫ్ ద హీరో ఈ సినిమాలో. అవును, ఇద్దరు హీరోల కోసం రాసుకున్నదే, ఇద్దరు హీరోలనే పెట్టాం. సూపర్. రావు రమేష్ గారు సార్ చెప్పండి. ఇంతవరకు మీరు చేసిన ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్ ఎంతో చూసాం. ఈ సినిమా ఇంకా కొత్తగా డ్యాన్సు, ఫైట్స్ కూడా ఉన్నట్టు అన్ని మిళితమే చూస్తాం సార్. ఫర్దర్గా ఎప్పుడైనా ఇప్పుడు బాబుమోహన్ గారు చేసినట్టుగా కానీ, ఆలీ గారు చేసినట్టు ఇలా సోలో సాంగ్గా డ్యాన్స్ వస్తే మీరు చేస్తారా? చేస్తాను. సూపర్. చాలా ఎంజాయ్మెంట్ అండి ఆ లైఫ్. ఎంతసేపు డైలాగ్సే కాదు, అది ఇవ్వడం కూడా అవకాశం రావడం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తాను. సినిమా ఆడడం అవకాశమే గొప్ప సార్.
100% అలాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడన్నా వస్తే ఏమో ఇది దీని వరకు చేసాం, ఈసారి వచ్చింది, నెక్స్ట్ వస్తుందా అన్నది మన రెగ్యులర్ హీరో కాదు. ఇప్పుడు సందీప్ గారు వీళ్ళంతా రెగ్యులర్ హీరోస్ అండి. వస్తే ఎప్పుడన్నా అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం డెఫినెట్గా చేస్తాను. ఇందాకలా రాములమ్మ సాంగ్ ప్లే అవుతుంటే ఈయన నా పక్కనే కూర్చున్నారు కదా, అబ్బా నేను మిస్ అయిపోయాను సార్ ఈ సాంగ్కి అంటారు. అవును. మంచి చిన్న ఇది ఎంత బాగుంది అది. ఓకే ఓకే, కవర్ సాంగ్ చేద్దాం తర్వాత. ఏండి కవర్ సాంగ్ చేసేద్దరు కానీ అంటున్నా. సందీప్ గారు, ఆల్రెడీ ఇండస్ట్రీలో ఒక పీపుల్ స్టార్ ఉన్నారు, మీరు పీపుల్ స్టార్ అని పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యే హీరోల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. అంటే ఒక ఫ్యాన్స్ కానీ ఎవరైనా ఫ్యాన్స్ వస్తున్నారంటే కనుక ఇంటికి కూడా వెల్కమ్ చేయగల హీరో ఒకడు ఉన్నారు, అండ్ దట్ ఈస్ మై సందీప్. సో 30th మూవీకి లక్కీగా ఇది మా మూవీ అవటం అనేది లక్, అండ్ వీ వాంట్ హ్యావ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ద హీరో. ఇప్పుడు హీఈస్ నాట్ అ సందీప్ కిషన్ ఆఫ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్. వరుసగా భైరవ్ కోన, రాయన్ అండ్ మజాకా, ద నెక్స్ట్ ఇది కూడా మాకు తెలుసు కాబట్టి వాట్ ట్యాగ్ లైన్ కోసం నేను చూస్తా అంటే ఐ థాట్ ఇట్స్ ద బెస్ట్. అంటే తను మధ్యలో హీరో నెక్స్ట్ ఈ టైప్ ఏదో అనుకున్నాను. నెక్స్ట్ కాదు, నెక్స్ట్ చూడాల్సింది ఉంది. ఫ్యూచర్లో పీపుల్ స్టార్ ఎందుకంటారో మీరు చూస్తారు. సందీప్తో ఆల్రెడీ ఇంకో సినిమా కూడా మీరు ఆల్రెడీ 50% షూటింగ్ అయినట్టుంది కదా, ఇంకో సినిమా. అది ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఆయనతో సినిమాలు చేయటం. బ్యాక్ టు బ్యాక్ అని కాదండి, ఎప్పుడు కుదిరితే అప్పుడు చేస్తాను. సో ఎవ్రీథింగ్ విల్ బి ఆన్లైన్. సందీప్ నువ్వు చెప్పు దాని కానీ దీనికి ఇందాక పీపుల్ స్టార్ పెట్టింది ఆయనండి, అందుకే ఆయనకి మైక్ ఇచ్చాను. దానికి నేను ఆయన పెట్టిందని నేను ఎలా సమాధానం చెప్పిందని ఆయనకి ఇచ్చా, అదే సమాధానం. సందీప్ 1 minute కన్కరెంట్లీ ఆయన చెప్పిన దానికి ఒకవేళ ఆయన పెట్టచ్చు, బట్ యాజ్ అన్ యాక్టర్ మీరు ఎలాగే యాక్సెప్ట్ చేశారండి? వెన్ ఎ లెజెండ్ ఈజ్ స్టిల్ ప్రివైలింగ్ ఇన్ ది మార్కెట్ కాల్డ్ ఆర్ నారాయణమూర్తి. ఫస్ట్ పాయింట్ అండి, ఆయనకి ఆ పేరున్న ట్యాగ్ విషయం నాకు తెలియదండి. నేను ట్యాగ్ల మీద అంత ఫోకస్ పెట్టే రకాన్ని కాదు. నెక్స్ట్ ఎవరినో హట్ చేయాలనే ఉద్దేశం అయితే నాకు ఎప్పుడు ఉండదు. హట్టింగ్ పాయింట్ కాదు ఇది, హట్టింగ్ పాయింట్ కాదు. ఇప్పుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు అంటే ఆయన మార్కెట్లో ఉన్నా లేకపోయినా ఆ విశ్వవిఖ్యాత అన్నది ఎవరు ముట్టుకోలేదు ఇప్పటి వరకు. ఆర్ నారాయణమూర్తి గారు కూడా ఒక యాక్టర్గా కానీ, ఒక మేకర్గా కానీ, ఒక ట్రెండ్ సెట్టర్గా కానీ నేను ఫ్యాన్ అండి. మీరు అంత నాకే ఆయన గురించి బాగా తెలుసండి. అదే అండర్లైన్ చేయకపోయినా నారాయణమూర్తి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన బయట మనిషికి ఎలా ఉంటారో, మనుషులతో ఎలా ప్రవర్తిస్తారో, ఆయన చేసే సినిమాలు ఏంటో అవన్నీ నాకు చాలా ఇష్టం. మరెందుకు మీరు నో అని చెప్పలేదు ఆయనకి? అదేనండి, మాకు తెలియలే, తర్వాత తెలిసింది పెట్టే టైంకి. దానికైనా ఏం విషయం చేయాలో కూడా మేము చేసుకుంటాం. ఆ కర్టసీ, ఆ లవ్ అయితే తప్పకుండా ఉందండి. మీరు అడిగిన విషయాన్ని మీరు అడగక ముందే మేము ఆల్రెడీ ఆలోచించాం. దానికి ఏం చేయాలని ప్రాసెస్లో కూడా ఉన్నాం. అంటే మేము అడగక్కర్లేదంటారా? ఏంటంటే మీరు అడిగారు కాబట్టి ఓకే నైస్ అండి, మీరు అడగక ముందే కూడా మేము ఆలోచించామంటున్నా. ఓకే, ఆయన ఏదో చెప్దాం అనుకుంటున్నారు దీనికి. సార్ ఒకటి, పీపుల్ స్టార్ అంటే నారాయణమూర్తి గారు, ఓకే. బట్ ఆయన అనుకున్న పీపుల్ స్టార్ అంటే ఇట్స్ రెబలింగ్ థింగ్ అనమాట. మాది వేరేది. ప్లస్ ఇద్దరు సేమ్ అంటే ఐ మీన్ మీరేమనుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు. బికాస్ ఇప్పుడు గోల్డ్ స్టార్ అంటారు, రకరకాలు ఉంటాయి. వాట్ ఎవర్ ఫిట్స్ ఫర్ అస్, ఫ్రమ్ మై యాంగిల్ ఇట్ ఫిట్స్ ఫర్ హిమ్ పర్ఫెక్ట్లీ బికాస్ హీ మింగిల్స్ విత్ పీపుల్. ఇది నేను అనుకున్నది. మింగిల్స్ విత్ పీపుల్ అండ్ మింగిల్స్ విత్ ఫ్యాన్స్. అండ్ అదర్ థింగ్ అండి, నారాయణమూర్తి గారు అయితే ఇది హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు డిస్క్రైబ్ ఎవరు చేయలేరు కూడా. ఆయన రేంజ్కి వెళ్ళాలనేది ఆయన. ఇప్పుడు రెబల్ మూవీస్లో హీఈస్ అ సూపర్ స్టార్. సిమిలర్లీ వీ వాంట్ టు ట్రై సంథింగ్ ఎల్స్, అంతే. అవన్నీ నాకు ఇవన్నీ పెద్ద ఇంపార్టెంట్ కాదు సార్. డజంట్ రియలీ మేక్ ఎ డిఫరెన్స్ టు మీ. మీరు అడిగినా అడగకపోయినా, పెట్టినా పెట్టకపోయినా నాకు ఏ తేడా రాదు. అది మీకు తెలుసు, నేను ఆ టైప్ పర్సనాలిటీ కాదు. సో ఎనీవేస్, ఆల్ ది వెరీ బెస్ట్. నక్కిన త్రినాథరావు గారు, డైరెక్టర్ గారు. సార్ అయ్యా, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడున్న ప్రెజెంట్ ట్రెండ్ ఆఫ్ ఫిల్మ్స్లో అంటే ఇలాంటి యంగ్ హీరోస్ కానీ లేకపోతే సీనియర్ హీరోస్ కానీ ఫిల్మ్స్కి సంబంధించినంత వరకు ఫ్యాంటసీస్ అని కానీ లేకపోతే ఏదో కైండ్ ఆఫ్ హై ర్యాంక్ ఆఫ్ టెక్నాలజీస్, వెస్ట్రన్ ఫిల్మ్ ఇన్ఫ్లుయెన్సెస్ కానీ ఇంకోటి కానీ యూత్ ఈ రోజున ఎక్కువగా దే ఆర్ టెండింగ్ టు సీ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. ఈ సినిమా థియేటర్లో యూత్ని కానీ లేకపోతే ఫ్యామిలీస్ని కానీ లాక్ చేయాలంటే వాట్ ఈజ్ యువర్ యూఎస్పీ ఇన్ దిస్ అండి? రావు రమేష్ గారు ఒక్కరేనా? నో నాట్లేదు.
రావు రమేష్ గారు కూడా ఒకరు ఒక్కరే కాదు ఒకరు. వాట్ ఎల్స్ అంటే ఇప్పుడు మీరు అన్నది 100% కరెక్ట్. మై మోటో ఎప్పుడు ఎలా ఉంటుందంటే, నేను ఎప్పుడు దేని మీద సినిమాలు తీస్తూ ఉంటానంటే, నా సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎన్ని టెన్షన్స్ ఉన్నా 2 hours కాస్త రిలాక్స్ అయ్యి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి భోజనం చేసి పడుకోవాలి. అదే ఉంటుంది నాకు. దానిలో అందరినీ కవర్ చేస్తా, యూత్ కవర్ చేస్తా, ఫ్యామిలీ ఆడియన్స్ని కవర్ చేస్తా, మాస్ ఆడియన్స్ని కవర్ చేస్తా, అందరినీ కవర్ చేస్తా. నేను సినిమా చేసేటప్పుడు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటా, అందరికీ సాటిస్ఫై చేసే విధంగా. అంటే నేను చేయకపోవచ్చు అందరినీ కూడా 100% బట్ అట్లీస్ట్ నా ప్రీవియస్ ఫిల్మ్స్ వల్ల నాకు తెలిసిందంటే ఓకే, అందరూ హ్యాపీగానే చూస్తున్నారు, మన సినిమాని ఆదరిస్తున్నారు. అదే ఫార్ములాని ఫాలో అవుతా. అంతకు మించి ఇది ఇంకా వేరే ఆలోచన ఏముండదు. రావు రమేష్ గారు, ఈ ఫిల్మ్లో మీరు ఏదో చాలా కొత్త స్టింట్లో, కొత్త యాంగిల్స్లో మిమ్మల్ని మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకున్నారు. హౌ డిడ్ యూ ఎంజాయ్ యువర్ క్యారెక్టర్ అండి? నార్మల్గా డైలాగులతోనే మీరు బోల్డ్ డ్యాన్స్ చేయింపిస్తారు, బట్ ఇప్పుడు బాడీ చేత కూడా చేయించారు డ్యాన్స్. వాట్ ఈస్ ది రియల్లీ దట్ అట్రాక్షన్ దట్ హెల్డ్ యూ? మజాకా అన్నది ప్రతి సీను మజాగా ఎంజాయ్ చేశాను సార్. కాకపోతే నేర్చుకొని చేయగలిగింది కొన్ని. మనం రొమాంటిక్వి ఆడవాళ్ళని చూసి మనం చేయాలంటే కొంచెం ఫెరోషియస్గా యాక్ట్ చేయడం తప్పితే, ఏడిపించడం తప్పితే, ఇది కొత్త అది నాకు చేయడం. అది నేను కొంచెం వీళ్ళ గైడెన్స్, అంటే వీళ్ళని మళ్ళీ తప్పుగా రాసికండి, అన్ని లిటరల్గా రాయకండి, ఎలగారికల్గా తీసుకోండి. ప్రతిదీ లిటరల్ వేస్ట్ అన్నాను అనుకోండి. మీరేమో యాలగారికల్గా మాట్లాడతారు, మేము లిటరల్ గా రాయకూడదు. మీరు కాదు, జనాల గురించి చెప్తారు. ఓకే, మీరు అలాగే అది ఇదే సార్ మీతో ఉన్నది. ఎలా ఉందంటే, మీతో క్వశ్చన్లు వేయించుకోవడం, డబ్బులు ఇచ్చి చేతబడి చేయించుకోవడం లాగా ఉంది. ఇక ఎంతకన్నా ఇంకేం లేదు. సినిమా తీసింది ఓ పాపం అట్లాగే అయిపోతుంది. పాపం ఏదో ఉండండి. అయితే చాలా ఎంజాయ్ చేశాను. చేస్తుంటే చాలా హ్యాపీ ఫీలింగ్. ఇలా కొత్త వెర్షన్, ఒక కొత్త ఇది మళ్ళీ ఆవిష్కరించడానికి ఈయనకి, ప్రసన్న గారికి, డైరెక్టర్ గారికి, రాజేష్ గారికి, మన అనిల్ శంకర్ గారికి ముఖ్యంగా థ్యాంక్స్. ఎందుకంటే ఆ వెర్షన్ చేయడం కూడా చాలా ఆనందం పడి చేశాను. నేను చాలా ఎంజాయ్ చేసి, మనసు పెట్టి, ఫ్లెష్ అండ్ బ్లడ్ పెట్టి, రాత్రి పగలు తెలియకుండా అలా తన్మయత్వం తంది చేశాను సార్. ఏం ఛాలెంజ్ ఏంటి మీకు ఈ క్యారెక్టర్లో? మళ్ళీ ఇదే చెప్తాను, ఆ రొమాంటిక్ యాంగిల్ చూసారు. ఒక అమ్మాయిని ఎలా సైట్ కొడతాం, లైఫ్లో చేయలేదు కదా. ఏమంటే పెళ్లి చూపులే ఏమనుకుంటున్నారు సార్ మీరు? మీకు నేను డైరెక్ట్ చెప్తున్నా, ఎంత కష్టం అనుకుంటున్నారు ప్రేమించడమా? అయ్యో చెప్పండి, ఒక అమ్మాయికి ధైర్యం కావాలి సార్. అమ్మాయి అమ్మో చాలా ఇలా వణుకుపోతాయి కాళ్ళు. అంటే ఆ జనరేషన్ మారిపోయింది అంటారా, నాకు తెలియదు, మామూలుగా అడుగుతుంటా. ఈయన నేను ఒక షాట్, అన్సు గారు ఇద్దరిది వైజాగ్లో హిల్ ఏరియాలో మంచిగా ఇద్దరిది మంచి ఎమోషనల్ సీన్. వీర్ జారా అని బాలీవుడ్ ఫిల్మ్, దానిలో సల్మా హీరోయిన్ 18 years తర్వాత ఆయన జైలు నుండి వచ్చిన తర్వాత కలిసిన తర్వాత వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయో ఒకసారి క్యాప్చర్ చేయండి సార్ అని నీకు చెప్పా. ఏంటి సార్ అదా, నేను క్యాప్చర్ చేయాలంటే ఇప్పుడు అదే సీన్ మనం చేస్తున్నాం, మీరు రెడీ అయిపోండి అన్న. అనగానే ఫ్రేమ్ పెట్టా, నేను చెప్పా, అన్నీ చేసా, మోకాళ్ళ మీద కూర్చోబెట్టా. పాపం కూర్చోబెట్టి, ఇప్పుడు అమ్మాయి మీ కళ్ళల్లోకి చూస్తుంది, మీరు ఈ డైలాగ్ చెప్పాలంటే కళ్ళల్లోకి చూడడానికి ఎంత ఇబ్బంది పడ్డారని. అంతే, అది రావట్లా, కళ్ళల్లోకి చూడాలి అంటే దానికోసం మీరు కళ్ళల్లోకే చూడాలి. ఎందుకు లెఫ్ట్కి చూస్తున్నారు, ఎందుకు రైట్కి చూస్తున్నారు, ఎందుకు పైకి చూస్తున్నారు, ఎందుకు కిందకి చూస్తున్నారు, మీరు ఒకసారి చూడండి సార్, మీకు అర్థం అవుతుంది అన్నాడు. మీరు అంత కష్టం అంటారు కదా, అంత కష్టం అంటే నేను ఇప్పుడు చెప్తున్నా మీకు రమేష్ గారు. ఇంకా ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్తుంటే ఫాలో అవ్వాలి రమేష్ గారు అంటే, సార్ ఫాలో అవ్వడం ఏంటి సార్, మీరు అనకాపల్లిలో బాగా ఫాలో అయినట్టున్నారు, మీకు అలవాటు ఉన్నట్టుంది, నాకు కొంచెం కష్టంగా ఉంది సార్. అది వెరీ ఈజీ సార్, హాయ్ అని చెప్పి లెఫ్ట్ నుంచి రైట్కి జంప్ చేయండి అన్న. అంటే ఓ ఇది బాగుంది అని చెప్పి ప్రతిదీ ఆయన లెర్నింగ్ అనమాట. లెర్నింగ్ చేస్తే ఇవన్నీ నేను చెప్తున్నవన్నీ రేపు స్క్రీన్ మీద ఎంజాయ్ చేస్తుంటారు. అంటే మీరు యూత్ లో రాముడు మంచి బాలుడు అండి మీరు. ఏంటంటే ఇప్పుడు చెప్తే మీకు